శోభన్ బాబు తెలుగుతెర సోగ్గాడిగా వెలుగొందిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోనే అందగాడిగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఆయన్ని సోగ్గాడిగానే తెలుగు ప్రజలు గుర్తుంచుకున్నారు, ఆరాధిస్తున్నారు. ఆడియన్స్ మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా శోభన్ బాబుని బాగా ఆరాధించేవారు, ప్రేమించేవారు. అలాంటి వారిలో జయలలిత పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. శోభన్ బాబుని జయలలిత బాగా ఇష్టపడిందని, పెళ్లి వరకు వెళ్లారని, కానీ శోభన్ బాబే తిరస్కరించినట్లు తెలుస్తుంది. పెళ్లి చేసుకోకపోవడం వల్లే వీరిద్దరూ చరిత్రలో స్థానం సంపాదించారని, మ్యారేజ్ చేసుకుంటే అంతటి గొప్ప ప్రేమగా నిలిచిపోయేది కాదని అంటుంటారు. అయితే శోభన్ బాబుని జయలలిత మాత్రమే కాదు, చాలామంది హీరోయిన్లు అతనిపై ఇంట్రెస్ట్ చూపించేవారట, ఆయనపై ప్రేమను చూపించేవారట. కానీ జయలలిత తరువాత అంతగా ప్రేమించిన హీరోయిన్ కూడా ఉన్నారు. జయలలిత తరువాత శోభన్ బాబుని అంతగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో కాదు, అలనాటి స్టార్ హీరోయిన్ శారద. శోభన్ బాబుని ఆమె అమితంగా ప్రేమించిందని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు ఇమ్మంది రామారావు. శోభన్ బాబుని బాగా ఆరాధించిందని, ప్రేమించిందని తెలిపారు. అందుకే కలిసి ఎక్కువ సినిమాలు చేశారని, అప్పట్లో వీరి కెమిస్ట్రీ బాగా పండిందని, ఇండస్ట్రీలోని వీరి కాంబినేషన్ చాలా క్రేజ్ ఉండేదని ఆయన తెలిపారు. శోభన్ బాబుతో కంపెనీని అందరూ కోరుకునేవారు. ఆయన వద్ద ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, ఆయన వద్ద కూర్చుంటే టైమే తెలియదు, సమ్మోహన ఆకారం, చెప్పే మాటలు కూడా పూలతో మీటినట్లుగా ఉంటుంది. అందుకే ఆడవాళ్లు కూడా శోభన్ బాబుని ఎక్కువగా లైక్ చేస్తారని, దీంతో అంతర్గత విషయాలు, వ్యక్తిగత విషయాలను కూడా ఆయనతో పంచుకునేవారని చెప్పేవారు. శారద కూడా శోభన్ బాబుతో ఉండేందుకు ఇష్టపడిందని, ఎన్నో రకాలుగా తన ప్రేమను వ్యక్తం చేసిందన్నారు. అయితే శారద జీవితాన్ని మార్చేసిన మూవీ సంబరాల రాంబాబు. చలం ఇందులో హీరో. చలంకి అప్పటికీ భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్నాడు, తోడు కోరుకుంటున్నాడు. ఈ మూవీ సమయంలో శారదతో కలిసి నటించడంతో ఆమెతో చనువు ఏర్పడింది. దాన్ని ఆసరాగా తీసుకుని రోజూ తన పర్సనల్ విషయాలను, తన ఒంటరితనాన్ని శారదతో పంచుకునేవాడట. దీంతో చలం విషయంలో శారద అయ్యో అనుకుంది. ఆయన మాటలకు పడిపోయింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత చలం అసలు రంగు బయటపడడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన నుంచి విడిపోయింది. ఆ దెబ్బతో పెళ్లిపై విరక్తి కలిగి ఒంటరిగానే ఉండిపోయింది.